రోజున నీవు దేవుణ్ణి స్వస్థత కొరకు వెంబడించద్దు. స్వస్థతల కొరకు మామూలుగా తిరగట్లే ప్రజలు. అక్కడెక్కడో స్వస్థత కలుగుతుందట అంటే అక్కడికి కొరుకుతున్నారు, ఇక్కడెక్కడో స్వస్థత కలుగుతుందంటే ఇక్కడికి కొరుకుతున్నారు, పరుగులు పెడుతున్నారు. ఎందుకొరకు తెలుసా? పరలోక రాజ్యం కొరకు కాదు పరుగు, స్వస్థతల కొరకు పరుగు. నీకు నిజంగా స్వస్థత కావాలంటే నువ్వు పరుగెత్తాల్సిన అవసరం లేదు. హిజ్కియాకి ఏమొచ్చిందండి? హిజ్కియాకి మరణకరమైన రోగం, ప్రమాదకరమైన మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియా ఎటు పరుగెత్తాడండి? ఏం చేశాడో తెలుసా? గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని వాక్యం యెషయా ప్రవక్తకు ప్రత్యక్షమైంది. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడిచట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తా ఉన్నా. ఎక్కడికైనా వెళ్ళాడా హిజ్కియా? ఎక్కడికైనా వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళలేదండి. గోడ తట్టు ముఖం తిప్పాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు, తన గతాన్ని దేవునికి గుర్తు చేశాడు. వెంటనే దేవుని హృదయం కరిగింది ఆ ప్రార్థనను బట్టి, ఆ కన్నీళ్లను బట్టి. ఈ రోజున నీవు కూడా దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆత్మీయంగా లోతైన స్థితి లేని వారిగా మనం పరుగులెత్తద్దు. అక్కడికి ఇక్కడికి అవసరం లేదు. ఒక దగ్గర కుదురుగుండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు.